హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టేస్టీగా ఉండే సాంబార్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, బియ్యం, ఎండుమిరపకాయలు. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. ముందుగా ధనియాలు వేయించుకుందాం. ఈ సాంబార్ పౌడర్లో ధనియాల క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ ధనియాలు ఫ్రై అవుతున్నప్పుడు మనకు స్మెల్ వస్తుందండి. దాన్ని బట్టి ఈ ధనియాలు ఫ్రై అయిపోయాయని మనకు తెలిసిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. తర్వాత బియ్యాన్ని దోరగా వేయించుకోవాలి. బియ్యం వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. అలాగే పెసరపప్పును కూడా దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. తరువాత కందిపప్పును వేయించుకోవాలి. కందిపప్పు వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. తర్వాత మినపప్పును వేయించుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత జీలకర్రను వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత మెంతులను వేయించుకోవాలి. ఈ మెంతులు వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. చివరిగా ఎండుమిరపకాయలని వేయించుకోవాలి. కలర్ ఎక్కువగా ఉండే మిరపకాయలు అయితే సాంబార్ పౌడర్ బాగా కలర్గా వస్తుందండి. నార్మల్ మిరపకాయలు అయితే కొంచెం కలర్ తక్కువగా వస్తుంది. వేగిన తర్వాత ఈ మిరపకాయలు ప్లేట్లో వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ముందుగా మిరపకాయలను ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. మనం చేసుకున్న సాంబార్ క్వాంటిటీ బట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఏదైనా గ్లాస్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా లేదా బయట ఉంచినా సరే 2 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.